8 రోజుల యాత్ర కోసం అంతరిక్షానికి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి భూమి మీదకు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారి రిటర్న్ జర్నీ కోసం స్పేస్ ఎక్స్, నాసా కలిసి పనిచేస్తున్నాయి. మార్చిలోనే వారి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్, ఎలాన్ మస్క్ గత బైడెన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. రాజకీయ కారణాల వల్లే వారిని భూమి మీదకు తీసుకురాలేదని విమర్శలు చేశారు. 2024 జూన్ 6వ తేదీ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు రోదసీలోకి వెళ్లారు. అది జస్ట్ 8 రోజుల మిషన్ మాత్రమే. బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్స్యూల్లో ఐఎస్ఎస్కు చేరుకున్నారు. జూన్ 14వ తేదీ తిరుగు ప్రయాణమని ముందే ప్లాన్ వేసుకున్నారు. దాని ప్రకారమే తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ వ్యోమనౌకలో ఏవో సాంకేతిక సమస్యలు. దీంతో తిరుగు ప్రయాణం ఆలస్యం అవుతూనే ఉంది. వారిని భూమికి తిరిగి తీసుకురావడానికి చేపట్టిన ప్రయత్నాలు పలుసార్లు విఫలమయ్యాయి. దాంతో వారు దాదాపు 8 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే కొనసాగుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యోమగాములను భూమికి తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేశారు. స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ను ట్రంప్ సహాయాన్ని కోరారు. స్పేస్ ఎక్స్ బృందం వ్యోమగాములను భూమికి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. ట్రంప్, ఎలన్ మస్క్ సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోవడానికి రాజకీయ కారణాలే ప్రధాన కారణమని ట్రంప్ ఆరోపించారు. గత ప్రభుత్వం వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి అంగీకరించలేదు. వారి పునరాగమనానికి అనుమతి ఇవ్వకపోవడంతో వారు అంతరిక్ష కేంద్రంలోనే మిగిలిపోయారని ట్రంప్ ఆరోపించారు. ఇక ట్రంప్ ఆరోపణలను ఎలన్ మస్క్ కూడా సమర్థించారు. ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయమన్నారు. వ్యోమగాముల రాకను అనవసరంగా ఆలస్యం చేశారని, ట్రంప్ అభ్యర్థన మేరకు తాము మిషన్ను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. గతంలో అనేక సార్లు అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములను విజయవంతంగా తిరిగి తీసుకువచ్చామని అన్నారు. ప్రస్తుతం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమికి సురక్షితంగా తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ బృందం కృషి చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరో 4 వారాలు పట్టొచ్చని ఎలన్ మస్క్ అంచనా వేశారు. ప్రస్తుతం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకువచ్చే ప్రక్రియను ఎలన్ మస్క్ వేగవంతం చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. అంతరిక్షంలో చిక్కుకుపోయిన వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు జో బైడెన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదని, వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. ఏది ఏమైనా తాజాగా ట్రంప్ చెప్పిన పని త్వరలో పూర్తి చేస్తామని ఎలన్ మస్క్ వెల్లడించారు. మార్చిలోని సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి భూమి మీదకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మూడోసారి రోదసీలోకి వెళ్లిన సునీత విలియమ్స్ ఇలా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నెలల తరబడి చిక్కుకుపోవడంతో ఆమె ఆరోగ్యంపై రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. ఈ సమయంలో జీరో గ్రావిటీ వద్ద నెలల తరబడి తేలుతూ గడపడం వల్ల ఆమె నడక మర్చిపోయారనే విషయాలు ఆమె స్వయంగా వెల్లడించారు. తాజాగా ఐఎస్ఎస్లో తన పరిస్థితి వివరించిన సునీత విలియమ్స్, తాను చాలా కాలంగా ఇక్కడే ఉండడం వల్ల నడక ఎలా ఉంటుందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలంగా తాను నడవలేదని, కూర్చోలేదని, పడుకుని విశ్రాంతి తీసుకోవడానికి కూడా వీలు లేకుండా పోయిందని తెలిపారు. ఇన్ని నెలలు ఇక్కడ ఉండడం కొంచెం షాకింగ్గా అనిపిస్తోందని తెలిపారు. అంతరిక్ష ప్రయాణం నుంచి భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాములు అనేక శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల మానవ శరీరం చాలా మార్పులను ఎదుర్కొంటుంది. భూమికి తిరిగి వచ్చినప్పుడు ఈ మార్పులు సహజ స్థితికి రావడానికి సమయం పడుతుంది. ఇక అంతరిక్షంలో ఉండగా శరీర కండరాలపై తక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి భూమికి వచ్చాక కండరాలు బలహీనపడతాయి. కాళ్లకు తక్కువ బలం అనిపించవచ్చు. మరోవైపు వ్యోమగాములు ప్రతి నెల 1% వరకు ఎముకల సాంద్రతను కోల్పోతారు. ఇది భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఫ్రాక్చర్ అవ్వడానికి అవకాశాన్ని పెంచుతుంది. దాదాపు 8 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోవడంతో భూమికి వచ్చిన తర్వాత కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. అంతరిక్షంలోనే ఉండడంతో వ్యోమగాములు పూర్తిగా నిద్రకు అలవాటు తప్పుతారు. దీంతో భూమికి తిరిగి వచ్చిన తర్వాత నిద్ర సమస్యలు ఎదురవుతాయి.